వ్యూయర్స్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మానస. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఇంకా చెప్పాలంటే పుష్ప పార్ట్ 1 నేషనల్ అయితే పుష్ప 2 ఇంటర్నేషనల్ అని చెప్పొచ్చు. ఇటీవల ఓటీటీలోకి వచ్చిన పుష్ప 2 అక్కడ కూడా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తూ ఉండడంతో ఐకాన్ స్టార్ స్టామినా ఏంటి అనేది లోకల్, నేషనల్ లోనే కాదు ఇంటర్నేషనల్ గా కూడా తెలుస్తోంది. దీంతో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఎవరితో ఎప్పుడు స్టార్ట్ కానుంది అనేది ఆసక్తికరంగా మారింది. గత కొంతకాలంగా బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. త్రివిక్రమ్ తో బన్నీ సినిమా చేయనున్నట్టుగా టాక్ వినిపించింది. ఇప్పుడు ప్లాన్ మారిందనే ఇండస్ట్రీలో టాక్. ఇంతకీ బన్నీ నయా ప్లాన్ ఏంటి? లెట్స్ వాచ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలిసి జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో చిత్రాలు చేశారు. ఇప్పుడు 4వసారి సినిమా చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. గత కొన్ని రోజులుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. ఏప్రిల్ లేదా మేలో ఈ భారీ పాన్ ఇండియా మూవీని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్లాన్ మారిందని, ఈ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ టాక్. మరి ఈ సినిమా కంటే ముందుగా వేరే సినిమా స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట ఐకాన్ స్టార్. ఇంతకీ బన్నీ ఇప్పుడు ఎవరితో సినిమా చేయనున్నాడు అంటే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ పేరు వినిపిస్తోంది. బన్నీ, అట్లీ కలిసి ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు. కానీ ఇన్నాళ్లు సెట్ కాలేదు. ఇక ఇప్పుడు అట్లీతో సినిమాను ముందుగా చేసి ఆ తర్వాత త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఆలోచిస్తున్నారట. అలా కుదరకపోతే 2 సినిమాలను ఒకేసారి చేసేలా ప్లానింగ్ జరుగుతోందట. 2 రోజుల క్రితం బన్నీతో అట్లీ టీం మీటింగ్ జరిగిందని తెలుస్తోంది. ఈ డెవలప్మెంట్ చూస్తూ ఉంటే బన్నీ, అట్లీ మూవీ ముందుగా సెట్స్ పైకి రావచ్చు అనిపిస్తోంది. మరి బన్నీ నెక్స్ట్ ప్రాజెక్టు పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.